హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. కార్బన్ డైఆక్సైడ్ గురించి డిస్కస్ చేద్దాం. గ్లోబల్ వార్మింగ్కు ముఖ్య కాలుష్య కారకం కార్బన్ డైఆక్సైడ్. మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో CO2ని వినియోగించుకుంటాయి. అన్ని జీవులు శ్వాసక్రియ జరిపేటప్పుడు CO2ని విడుదల చేస్తాయి. వేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ, వాహనాలు, విమానాలు, విద్యుత్ ప్లాంట్స్, గ్యాసోలిన్ లాంటి శిలాజ ఇంధనాన్ని మండించడం వంటి మానవ చర్యల ద్వారా ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ ఆందోళన కలిగించే కాలుష్య కారకంగా ఉంది. గ్లోబల్ వార్మింగ్కి ముఖ్య కాలుష్య కారకం కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్, మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో CO2ని వినియోగించుకుంటాయి. అన్ని జీవులు శ్వాసక్రియ జరిపేటప్పుడు CO2ని విడుదల చేస్తాయి. వేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ, వాహనాలు, విమానాలు, విద్యుత్ ప్లాంట్స్, గ్యాసోలిన్ లాంటి శిలాజ ఇంధనాన్ని మండించడం కార్బన్ డైఆక్సైడ్